నమస్తే, వెల్కమ్ టు సాక్షి టీవీ. దిస్ ఇస్ షాహిదా. ఎప్పుడైనా ఆలోచించారా, దేవుడి ప్రసాదం పైనే అనుమానం వస్తే ఒక్క భక్తుడి మనసు ఎంతగా బాధపడుతుందో? తిరుమల శ్రీవారి లడ్డు ఇది కేవలం ప్రసాదం కాదు, కోట్ల మంది భక్తుల నమ్మకం, తరతరాల విశ్వాసం. అలాంటి పవిత్రమైన లడ్డూపై నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారు అన్న మాట బయటకొచ్చిన రోజున భక్తుల మనసులో భయం, అనుమానం రెండూ పుట్టాయి. ఇదే అసలు దుష్ప్రచారం. అసలు దుష్ప్రచారం అంటే ఏంటో తెలుసా? నిజం కాకపోయినా ప్రజల ఎమోషన్స్తో ఆడుకోవడం, అనుమానాలు నాటడం, భయాన్ని పెంచడం, రాజకీయంగా ఏదో లాభం పొందాలని అబద్ధాలను పెద్దగా చెప్పడం. ఇదే దుష్ప్రచార స్టైల్. ఒక్క మాట వేస్తారు, అది వేల మాటలుగా మారి నమ్మకాన్ని చీల్చేస్తుంది. కానీ ఆ చిన్న మాట వేగంగా ఎంతో మంది చెవులకెక్కి హృదయాల్లోకి చేరి లక్షల హృదయాల నమ్మకాన్ని చీల్చేస్తుంది. ఒక చిన్న అనుమానంలా మొదలై ఆ తర్వాత అది పెద్ద భయంగా, అస్థిరతగా మారి భక్తుల విశ్వాసాన్ని చెరిపేస్తుంది. అంటే ఒక చిన్న మాటే ఎంతో ప్రభావం చూపుతుంది. దీన్నే రూమర్స్ని క్రియేట్ చేయడం అంటారు. కానీ నిజం ఎప్పటికైనా బయటపడుతుంది. అలాగే ఇక్కడ కూడా దుష్ప్రచారం పీక్స్కు వెళ్ళాక చివరికి సిబిఐ అసలు నిజం బయటపెట్టింది. శ్రీవారి లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని, పంది కాదు, చేప కాదు, ఏ జంతువుల కొవ్వు లేదు. హర్యానా, గుజరాత్ ప్రభుత్వ ల్యాబ్లలో పరీక్షలు చేసి కొలెస్ట్రాల్ కూడా లేదని నిర్ధారించారు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే లడ్డూ పవిత్రతకు ఏ మాత్రం మచ్చలేదు. అయితే ఒక సూటి ప్రశ్న, నిజం తెలుసుకునే అవకాశం ఉన్నా ఎందుకు ఈ ఆరోపణలు? ఎందుకు భక్తుల నమ్మకంతో రాజకీయ ఆటలు? మీకో విషయం గుర్తుందా? టీటీడీ అధికారులు అదే రోజు చెప్పారు, నాణ్యత లేని నెయ్యిని తిరుమలకు పంపే అవకాశమే లేదు. కల్తీ ఉంటే అలిపిరి దగ్గరే తిరిగి పంపిస్తాం, అది ఏళ్లుగా కొనసాగుతున్న పద్ధతే అని. అయినా ఆ మాటలు ఎందుకు వినిపించలేదు? ఇక్కడే మనం ఆలోచించాలి. రాజకీయాల కోసం దేవుణ్ణి కూడా వాడతారా? భక్తుల కన్నీళ్ల మీద లాభం చూసే ప్రయత్నం సరైందేనా? పైగా ఈ విషయంలో సుప్రీంకోర్టు కూడా గట్టిగా చెప్పింది, కనీసం దేవుణ్ణైనా రాజకీయాలకు దూరంగా ఉంచండి. ఇది హెచ్చరిక మాత్రమే కాదు, ఒక విలువైన సందేశం. చివరికి నిజం గెలిచింది. లడ్డూ మీద వేసిన మచ్చ కడిగిపోయింది. కానీ మిగిలింది ఒక చేదు ప్రశ్న. దేవుడి పేరుతో అబద్ధాలు చెబితే నష్టం రాజకీయాలకు కాదు, మన విశ్వాసానికే. మీరేమంటారు? దేవుడిని కూడా రాజకీయాలకి వాడడం సరైందేనా? ఒకసారి మనసుతో ఆలోచించండి. ఇదే కథ ఇక్కడితో ఆగకూడదు. ఎందుకంటే విశ్వాసం ఒక్కసారి దెబ్బతింటే మళ్ళీ కట్టడానికి ఏళ్లు పడుతుంది. ఒక్క అబద్ధం వేల మందిని గందరగోళంలోకి నెడుతుంది. ఒక్క ప్రచారం కోట్ల మంది మనసుల్లో అనుమానం నాటుతుంది. కాబట్టి దేవుడి పేరు చెప్పే ముందు మన మనసు, మన మాట రెండూ శుద్ధంగా ఉండాలి. గుర్తుంచుకోండి, పైవాడు అంతా చూస్తుంటాడు.